ఇప్పుడు ఆఫ్టర్ దీనికి మనకి మీనింగ్ ఏం చెప్పబడింది అంటే తరువాత ఖచ్చితంగా చెప్పేసుకున్నాం. ఆఫ్టర్ అంటే తరువాత బాగుంది. కానీ ఇప్పుడు వాక్యాలు చూడండి. ది వర్డ్ ఆఫ్టర్ మే హ్యావ్ సమ్ అదర్ మీనింగ్, బట్ వెన్ వీఆర్ యూజింగ్ ఇన్ సెంటెన్సెస్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. సందర్భాలుగాను సహితంగాను అర్థము రాయము. మాకు అప్పట్లో ఒక క్వశ్చన్ ఉండేది. ఈ సందర్భ సహితంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఆఫ్టర్ అనే దానికి మీనింగ్ ఇంకో విధంగా వచ్చేస్తుంది, అర్థం వేరవుతోంది. సందర్భానుసారంగా అర్థం, అది సందర్భార్థం. ఇప్పుడు ద చిల్డ్రన్ ర్యాన్ వన్ ఆఫ్టర్ ది అదర్ అండ్ వాట్ ఆర్ ది మీనింగ్ దట్ ఇంప్లైస్ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ హియర్. వాట్ ఇస్ ఇట్ ఆన్? ద చిల్డ్రన్ ర్యాన్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఎప్పుడైతే స్కూల్ బెల్ టంగ్ 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 వాగేస్తుందో పిల్లలు ఏమొచ్చి గలగలమని ఒకళ్ళ తర్వాత పారిపోతారు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ పుట్ హియర్. ద చిల్డ్రన్ ర్యాన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ ది అదర్. ర్యాన్ వన్ ఆఫ్టర్ ది అదర్ అని చెప్పుకున్నాం. అంటే ఒకటి తర్వాత ఒకళ్ళు, తర్వాత దానికి ఈ ఫస్ట్ సెంటెన్స్తో మ్యాచ్ అయిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు ది సెకండ్, ది సన్ టేక్స్ ఆఫ్టర్ ది ఫాదర్. ఈ ఫాదర్ గారికి చాలా మంచి ఆస్తులు ఉన్నాయండి. అతను పోయిన తర్వాత ఈ ఆస్తులు ఎవరికి చెందుతాయి అది జరిగిన తర్వాతే. కానీ ఇక్కడ ఈ తర్వాత అనే వర్డ్ని మనం ఎలా ఉపయోగించుకున్నామంటే అతను అధికారంలోకి వస్తాడు అనే మీనింగ్ తీసుకున్నాం. దట్ ఈస్ ద సన్ టేక్స్ ఆఫ్టర్ ది ఫాదర్. అంటే టు ఇన్హెరిట్ సంథింగ్, అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని అతను కైవసం చేసుకోవడాన్ని మనం ఆఫ్టర్ అని చెప్పుకున్నాం, టేక్స్ ఆఫ్టర్ అని చెప్పుకున్నాం. అదే ఈ టేక్స్ ఆఫ్టర్ ఇంకో మీనింగ్ కూడా ఉంది. ది సన్ టేక్స్ ఆఫ్టర్ ది ఫాదర్ అని. ఏంటి? సాధారణంగా కొడుకు పుడితే తల్లి పోలికలు రావాలి, లేకపోతే మేనమామ పోలికలు రావాలి, చాలా అదృష్టవంతుడు అని చెప్పుకుంటాం. అలాగే కూతురు పుడితే తండ్రి పోలికలు, తండ్రి వైపు ఉన్న వాళ్ళ మేనత్త పోలికలు రావాలి అంటాం, అదృష్టవంతుడు అవడానికి అని. కానీ చాలామంది ఏం చేస్తారంటే కుర్రాడా తండ్రి నోట్లోంచి వచ్చినట్టు పుట్టాడండి అంటే అదే పోలికలతో పుట్టాడని, అదే పోలికలతో పుట్టాడని చెప్పడానికి కూడా మనం ఈ వాక్యం ఉపయోగించుకుంటాం. ఏంటది? ది సన్ టేక్స్ ఆఫ్టర్ ది ఫాదర్. ఆఫ్టర్ ఎక్కడుంది? అక్కడ ఆఫ్టర్ అంటే తరువాత అని ఎక్కడ ఉందా? లేదు. తండ్రి పోలికలతో కొడుకు పుట్టాడండి అని చెప్పడానికి మనం ఖచ్చితంగాను వీ కెన్ పుట్ ది వర్డ్ సెంటెన్స్ దేర్, ది సన్ టేక్స్ ఆఫ్టర్ ది ఫాదర్. లేదు అంటే తండ్రి మంచి ఆస్తిపరుడు, అవన్నీ కూడా ఇతనికి వచ్చేసాయి, అది చెప్పుకున్నప్పుడు కూడాను ఆ అథారిటీ కూడా ఇతను తీసుకున్నాడని చెప్పడానికి మనం ఇలా చెప్తాం. వాట్ ఇస్ ఇట్ వన్? ది సన్ టేక్స్ ఆఫ్టర్ ది ఫాదర్. అంటే హీ హాజ్ ఇన్హెరిటెడ్ ది అథారిటీ, ది పవర్, ది మనీ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ది ఫాదర్ వాజ్ హ్యావింగ్, హీ హ్యాడ్ ఇట్ నౌ, హీ హ్యాస్ ఇట్ నౌ అని చెప్పుకోవడానికి టేక్స్ ఆఫ్టర్. లేదు అతను పోలికలతో పుట్టాడని చెప్పడానికి కూడాను టేక్స్ ఆఫ్టర్ అని చెప్పుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ? ఈ తరువాత అన్నది పెద్ద మీనింగ్లో రావచ్చును. ఇన్ ఏ లాంగ్ సెన్స్ ది తరువాత అనే మీనింగ్ రావచ్చును. అంటే తండ్రి తరువాత అతను అధికారంలోకి వచ్చాడు అని లాంగ్ రన్ మీనింగ్లో చెప్పుకోవచ్చును. తండ్రి తర్వాత తండ్రి పోలికలు తెచ్చుకొని పుట్టాడు అని చెప్పుకోవచ్చును. కానీ ఇక్కడ మీనింగ్ తరువాత అన్నది రాదు. తరువాత అన్నది హైడ్ చేసేసి, అంటే మనం దాచేసి ఇంకో మీనింగ్ మనం ఉపయోగించుకున్నాం. అంటే మనం మర్చిపోకూడదు ఏంటి మనం చెప్పుకుంటున్నాం అనే సంగతి. ఏంటంటే భాషలో ఉన్న తీపిదనం, భాషలో ఉండే సౌందర్యాన్ని మనం ఆస్వాదిస్తూ మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. మళ్ళా చూపించుకుంటే వాట్ ఈజ్ హీ ఆఫ్టర్, ఇక్కడ మనం హీ పెట్టుకోవాలి. లెట్ మీ పుట్ ఇట్, దట్ ఈస్ వాట్ ఈజ్ హీ ఆఫ్టర్. దట్ వే వీఆర్ పుట్టింగ్. వాట్ ఈజ్ హీ ఆఫ్టర్ అంటే ఏంటి? అతను ఏంటి తర్వాత ఉన్నాడా? కాదు. అంటే ఏంటి? వాడికి ఏంటి కావాలి? చిన్నపిల్లడు మారాం చేస్తున్నాడు ఇంట్లోను, ఏ ఏ ఏ అని ఏడుస్తున్నాడు, ఊరుకోరా అంటే ఊరుకోవట్లేదు. అప్పుడు తండ్రి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అతను కూడా విసుగున్నాడు కదా, ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏంటి?
ఏం కావాలరా అబ్బాయి అని. వాట్ ఆర్ యూ ఆఫ్టర్? చూడండి, ఏం కావాలరా అబ్బాయి అన్నది మనం ఎట్లా అడిగాం? వాట్ ఆర్ యూ ఆఫ్టర్ అంటే నీకేంటి కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు కూడా అడగలేదు. కానీ ఆ మీనింగు, ఎంప్లాయింగ్ మీనింగ్ ఇస్ దట్, వై ఆర్ యూ క్రయింగ్, వాట్ డూ యూ వాంట్. కానీ అడగడం ఎట్లా అడిగాము? వాట్ ఈజ్ హీ ఆఫ్టర్, వాట్ ఆర్ యూ ఆఫ్టర్, వాట్ యామ్ ఐ ఆఫ్టర్, వాట్ ఆర్ వీ ఆఫ్టర్. అంటే మనకి ఏమిటి కావాలి, మనం ఏమిటి సంపాదించాలనుకుంటున్నాము, మనం ఏమిటి ఆక్రమించుదాం అనుకుంటున్నాము, మనం ఏమిటి తీసుకుందాం అనుకుంటున్నాము, వీటన్నిటికీ కూడా వాట్ ఆర్ వీ ఆఫ్టర్, వాట్ యామ్ ఐ ఆఫ్టర్, వాట్ ఈజ్ హీ ఆఫ్టర్, రైట్, వాట్ ఆర్ యూ ఆఫ్టర్. దట్ వీ కెన్ పుట్ ఏ క్వశ్చన్. అక్కడ ఈ ఆఫ్టర్ తాలూకా మీనింగ్ కంప్లీట్గా లోపించేసింది. మనం దేని వెనకాతల పడ్డామని కాదు, మనకి ఏమిటి కావాలి అన్నది అక్కడ ముఖ్యం. అది బ్యూటీ ఆఫ్ ది లాంగ్వేజ్, రైట్. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్టర్ మై హర్ట్ అంటే నాకు నచ్చేవరా అబ్బాయి అని ఎక్కడో సినిమా డైలాగ్లో విన్నాం, రైట్. ఆ సినిమా డైలాగ్లో నువ్వు నాకు నచ్చేవరా అబ్బాయి అన్నది దాన్ని ఇంగ్లీష్లో ఏంటి, ఐ లైక్ యూవా, లేకపోతే డూ యూ లైక్ మీవా, ఆర్ యూ లైక్ మీవా, వాట్ ఈస్ దట్? కెన్ వీ ఎక్స్ప్రెస్ లైక్ దట్? దెన్ హౌ టు సే ఇట్? హీ ఈజ్ ఎ స్టూడెంట్ హూ ఈజ్ వెరీ నియర్ టు మై హర్ట్. అది మీనింగ్ ఇక్కడ. అంటే ఏంటి, నా హర్ట్ కన్నా లేదా హర్ట్ తర్వాత నేను అతన్నే లైక్ చేస్తాను, అది ఆఫ్టర్ హర్ట్ అని, రైట్. ఇవాళ రేపు హర్ట్ కూడా చాలా చవకైపోయింది అనుకోండి, ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతున్నాయి, తర్వాత మనుషులు బతికేస్తున్నారు, చాలా అంగాలు మనం ఇచ్చేసుకోవచ్చు అంటున్నారు. సో అది సైంటిఫికల్గా దట్ ఇంప్రూవ్మెంట్ వీ హ్యావ్ డన్, దట్ డెవలప్మెంట్ వీ హ్యావ్ డన్, దట్ ఈస్ ఎ న్యూస్ ఆఫ్ కోర్స్. బట్ హియర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ అబౌట్ ఏ స్టూడెంట్ హూమ్ ఐ లైక్ బెస్ట్. ఆ ది బెస్ట్ స్టూడెంట్ని మనం ఎలా పెడతామంటే వాక్యంలోనూ వీ పుట్ ఇట్ లైక్ దిస్, హీ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్టర్ మై హర్ట్. నాకు నచ్చిన స్టూడెంట్ రా నువ్వు, రైట్. యూ ఆర్ ది బెస్ట్ ఆఫ్టర్ మై హర్ట్, యు ఆర్ ది బెస్ట్ ఆఫ్టర్ మై హర్ట్ అని ఎవరికో మనం చెప్పుకోవచ్చును. స్టూడెంటే అక్కర్లేదు, వీ కెన్ ఎక్స్ప్రెస్ లైక్ దిస్, రైట్. అది ఆఫ్టర్ మై హర్ట్ అంటే మన హృదయాన్ని మనం ఎంత బాగా అయితే ప్రేమిస్తున్నామో, ఇంకొక అతన్ని మనం అలా ప్రేమిస్తే, ఇంకొక ఆమెను ప్రేమిస్తే, ఇంకో స్టూడెంట్ని కానీ ప్రేమిస్తే, ఒక అబ్బాయిని కానీ ప్రేమిస్తే మనం ఈ మాట చెప్పుకోవచ్చును, యు ఆర్ ది బెస్ట్ ఆఫ్టర్ మై హర్ట్, ఆర్ ది స్టూడెంట్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్టర్ మై హర్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా లాస్ట్ యూసేజ్ చూడండి, అది ఆఫ్టర్ ఆల్. ఆఫ్టర్ ఆల్ అంటే ఏమీ కాదులే అన్నట్టు ఉపయోగించుకున్నాం. తర్వాత అని కాదు, అన్నిటి తర్వాత అని కాదు, ఆఫ్టర్ ఆల్. లెట్ us examine the meaning of this complete sentence. After all, it is a rat that made this sound. ఒక డాక్టర్ గారు ఉండేవారట, అతను హోమియోపతి ప్రాక్టీషనరు. ఒక చిన్న పెంకుటిల్లు, పెంకులు గది మీదనేమో వచ్చి పెంకులు ఎప్పుడు తీసారో ఎప్పుడు వేసారో తెలీదు. పొద్దున పోయేవాడు, రాత్రి వచ్చేవాడు. రాత్రి వచ్చి చొక్కా తగిలించుకున్నాడు, మీద శబ్దం అయింది పెంకుల మీద. అతను అన్నాడు ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఎ ర్యాట్ అని అనేసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఎ ర్యాట్ అంటే ఏంటి, ఏమీ భయం లేదు, ఒక చిన్న ఎలకలే ఏదో శబ్దం చేసింది అని. కానీ తర్వాత తెలిసింది అదో పెద్ద పాము, ఆ పాము అతని భుజం మీద పడింది. దిస్ లెసన్ ఈజ్ దేర్ ఫర్ ఇన్ క్లాస్ 9th. సో నౌ దట్ కాంటెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఎ ర్యాట్ దట్ మేడ్ ది సౌండ్. ఒక ఎలక శబ్దం చేసిందిలే అనేసి ఒక చిన్న ఈసడింపుగా మాట్లాడుకుంటాం చూడండి. ఆ ఈసడింపు మాట్లాడినప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ ఉపయోగిస్తాం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా అని తెలుగులో కూడా ఉపయోగిస్తున్నాం మనం చాలా మాటలు. వీ మే నాట్ బి నోయింగ్ దిస్ ఆఫ్టర్ ఆల్ అన్నది ఇంగ్లీష్ అని మనకు తెలియకుండా కూడా మనం తెలుగులో ఉపయోగిస్తున్నాం. అలాగా ఆఫ్టర్ ఆల్ వాడి ముందు నువ్వెంతరా, ఇది వెరీ కామన్లీ వీఆర్ యూజింగ్ ఇట్. దట్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ వాట్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ అని అర్థం అనమాట. ఇది అంతే, ఇది ఇంతే కానీ అంత కాదు అని చెప్పడానికి ఆఫ్టర్ ఆల్ అని ఉపయోగిస్తాం. ఇది మనం తెలుగులో ఉపయోగించుకుంటున్నాం. కానీ ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి, తర్వాత అని అర్థం. అంటే తర్వాత అన్నిటికీ నువ్వెంతనా, తర్వాత అన్నిటికీ నువ్వెంత అంటే భాషే కాదు, ఎందుకు ప్రతి వర్డ్కి మనం ఆగుతున్నాం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనేసాం. ఈ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనేది మనం తెలుగులో ఉపయోగిస్తున్నాము, కానీ ఆ ఆఫ్టర్ ఆల్కి మీనింగ్ ఏంటో మనకు తెలియదు ఎంతవరకు.
అంటే ఒక చిన్న ఈసడింపుగా మనం మాట్లాడుకున్నాం, దానికి మీనింగ్లు అక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ అన్న దానికి మనం మీనింగ్ ఏమిటో చూసుకోక్కర్లేదు, కానీ అది ఒక చిన్న ఈసడింపు. అంటే ఏంటి, నువ్వు నాకన్నా చాలా తక్కువ, చాలా లో లెవెల్లో ఉన్నావు అన్నప్పుడు అట్లా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక పిపీలి కానివి, అంటే ఒక చిన్న చీమవి, అంటే ఏంటంటే నేను అయిపోయాను అనమాట, అట్లా చెప్పుకుంటాం ఆఫ్టర్ ఆల్ అని. సో ది సేమ్ కాంటెక్స్ట్ ఐ యూజ్డ్ హియర్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఏ rat that made this sound. Means it is not an elephant that made this sound, it is not the snake which made this sound, or it is not something tiger which made this sound. No, after all it is a rat అని ఒక చిన్న దీనిగా లైట్గా తీసి పారేసాం. అట్లా కూడా మనం ఆఫ్టర్ ఆల్ ఉపయోగించుకుంటున్నాం, రైట్? అంటే చూడండి, ఆ భాష, ఆ మాటలు, ఆ పదజాలం, ఆ యూసేజ్ ఎట్లా ఉంది చూడండి. ఆ యూసేజ్ వల్ల మనకి ఎంత మీనింగ్ వస్తుంది, తర్వాత మనం ఎంత బాగా ఫీల్ అవుతున్నాం చెప్పినప్పుడు కూడాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో తప్పు చెప్పించినప్పుడు మనం ఆగిపోతున్నాం. ఎందుకు ఆగిపోతున్నాం? తప్పు అయిపోయింది కాబట్టి. అదే ఫ్లోలో ఉందనుకోండి ఆగిపోం, చక్కగా వెళ్ళిపోతాం. అది ఉండాలి భాషలోనే, ఒక ఫ్లో ఉండాలి. ఆ ఫ్లో ఉండడానికే మనం ఈ మాటలు ఎక్కడెక్కడ ఏ కాంటెక్స్ట్లు ఏ సందర్భాల్లోనూ ఒకే మాట ఎలా ఉపయోగించుకోవచ్చును, దానికి వచ్చే అర్థం ఏమిటి, దానికి వచ్చే ఇంప్లికేషన్స్ ఏమిటి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క మాట విడమర్చి మనం చూసుకుంటున్నాం, దాంతో వాక్యాలు చెప్పుకుంటున్నాం, దానికి అర్థాలు చెప్పుకుంటున్నాం. అది మనం ఉపయోగించుకోవాలి ఇంకా, రైట్? ఇప్పుడు బై, బై ది సైడ్, నా ప్రక్కన. బై సో అండ్ సో, ద్వారా. అంటే బై తాలూకా యూసేజ్ ఒకటి పక్కన అని చెప్పుకోవచ్చును, ఒక స్థలాన్ని చెప్పుకోవచ్చును, ద్వారా అని కూడా చెప్పుకోవచ్చును. కానీ అదే సెంటెన్స్లో మనం ఎంత చక్కగా ఎన్ని సందర్భాలుగా ఉపయోగించుకోవచ్చునో ఇప్పుడు మనం కొంచెం చూస్తాం. వాట్ వీ సీ నౌ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ద బై. బై వీ మే సే ఇట్ ఈస్ జస్ట్ బిసైడ్, ద మీనింగ్ మే కమ్ జస్ట్ బిసైడ్, ఆర్ బై ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంటల్. I write with a pen, we say, and he killed with a knife, we say. With and by, these two are instrumental prepositions. What they show is prepositions, means that is dwara, instrumentality they show, with and by. So here, instead of using that as an instrumental preposition, how we are using it? If we see, he travelled partly by train. ట్రైన్ ద్వారా ప్రయాణించాడు, కొంత కారు ద్వారా ప్రయాణించాడు. అంటే ఏంటి, అక్కడ ఇన్స్ట్రుమెంటాలిటీ మనకు అర్థమైంది. హీ కేమ్ బై బస్ అంటాం, హీ కేమ్ బై వాక్ అంటాం, రైట్? వెన్ వీ సే బై వాక్, ఇట్ ఈస్ బై వాక్. బట్ వెన్ వీ సే ఫుట్, ఇట్ ఈస్ ఆన్ ఫుట్. హీ కేమ్ ఆన్ ఫుట్. See the difference. That is also on, it is a preposition, but it is instrumental గా ఉపయోగించాం మనం. అలాగే ఇక్కడ బై ఆన్ డిఫరెన్స్ we have just seen it. The first sentence talks about బై ఈజ్ ద్వారా. ట్రైన్ ద్వారా సగం భాగము, కారు ద్వారా సగం భాగం అతను ప్రయాణించాడు. అలా చెప్పుకున్నప్పుడు మనం ఈ సెంటెన్స్ ఇలా చెప్పుకుంటాం. He travelled partly by train and partly by car. Here, partly by car. That way we are adding. Partly by car and partly by train we say. That is their instrumentality we are showing. అంటే ద్వారా అనే మీనింగ్ వచ్చేట్టు మనం చెప్పుకుంటున్నాం ఫస్ట్ సెంటెన్స్లో. అదే సెకండ్ సెంటెన్స్ మనం చూస్తాం. ది కంగారూస్ వన్ బై 95 runs. Does it say ద్వారా? 95 రన్స్ ద్వారా గెలిచారా? వలన, దాని వలన. ఇట్ షోస్ ద రీజన్. సీ హియర్, ఇట్ డజంట్ యాక్ట్ యాజ్ ఇన్స్ట్రుమెంటల్, ఇట్ బికమ్స్ రీజన్ హియర్. కారణం ఏంటా? కారణం 95 రన్నులు ఎక్కువ అవడం వలన వాళ్ళు గెలిచేశారు. లేదు అంటే మనం గెలిచిపోతాం. చూడండి, వాట్ ఆర్ ద డిఫరెన్స్. ఎర్లియర్ వీ హ్యావ్ యూజ్డ్ యాజ్ ద్వారా, and now we are using valana, the same word by. 95 రన్లు వలన వాళ్ళు గెలిచేశారు. బై, డిఫరెంట్ సందర్భం, డిఫరెంట్ యూసేజ్. అది కొంచెం జాగ్రత్తగా మనం చూడాలి. తర్వాత ఐ కాట్ హిమ్ బై ది హ్యాండ్, అంటే చేత్తో పట్టుకున్నాను అని అర్థం.
కాదు, అతని చెయ్యని నేను పట్టుకున్నాను. ఐ కాట్ హిమ్ బై ది హ్యాండ్ అంటే అతను పడిపోతున్నాడు, ఇలా పడిపోతున్నప్పుడు ఆ చేతిని నేను పట్టుకున్నాను. అఫ్కోర్స్ నేను పట్టుకోవడం నేను చేత్తోనే చేస్తున్నాను, కానీ నేను చేత్తో చేస్తున్నాను అనేది అక్కడ ప్రధానం కాదు. నేను ఏంటి పట్టుకున్నాను, ఎలా పట్టుకున్నాను అనేది ఇంపార్టెంట్. నేను పట్టుకున్నది అతను చెయ్యి పట్టుకున్నాను, అది అక్కడ ఉపయోగించినప్పుడు నేను బై అనేది ఉపయోగించాను. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఇన్స్ట్రుమెంటాలిటీ, ఇట్ ఈస్ నాట్ రీజన్ అగెయిన్. దెన్ అది సంథింగ్ డిఫరెంట్ యూసేజ్ ఆఫ్ బై వీఆర్ పుట్టింగ్ ఓవర్ దార్. ఐ కాట్ హిమ్ బై ది హ్యాండ్, రైట్. ఇంకపోతేను ఇక్కడ ఎ పర్సన్ కెన్ బి అసెస్డ్ బై హిజ్ హ్యాండ్ రైటింగ్. అతని హ్యాండ్ రైటింగ్ వలన మనం అతని అంటే ఏమిటో మనకి తెలిసిపోతుంది. ఈజీ కేర్ఫుల్, ఈజీ నాట్ కేర్ఫుల్, కేర్లెస్ ఫెలోవా, కేర్ఫుల్ ఫెలోవా, బ్యూటీని అతను ఎంకరేజ్ చేస్తాడా, బ్యూటీని అతను ఆస్వాదిస్తాడా, ఇవన్నీ అతని హ్యాండ్ రైటింగ్లో మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే అతను చక్కగా రాస్తున్నాడో వీ కెన్ అండర్స్టాండ్, ఎస్ ఇతను బ్యూటీని ఆరాధిస్తాడు, అంటే ఒక సౌందర్య ఆరాధకుడు ఇతను. ఎందుకంటే ఈజ్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్లీ. హ్యాండ్ రైటింగ్ ఏదో కుక్కరికి వేసినట్టు రాసేసాడు అనుకోండి, మనం ఏంటంటాం, అరే డాక్టర్ గారు ఇలా రాయకురా అని, రైట్. ఆ హ్యాండ్ రైటింగు ఇలా ఏదో రాసేస్తాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బై హ్యాండ్ రైటింగ్ వీ కెన్ అసెస్ సంబడి. బై హ్యాండ్ రైటింగ్ వలన అంటే మనకి విభక్తి ప్రత్యయాల్లో ఏ ప్రత్యయం వచ్చినా సరే దాన్ని మనం బైతో చెప్పేసుకుంటున్నాం, బైతోను అన్నీ చెప్పేసుకుంటున్నాం. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది బై ది హ్యాండ్, చేత్తో కాదు, అతని చేతిని పట్టుకున్నాను. నిన్నులను అన్నీ చెప్పుకున్నాం, అతని చేతిని పట్టుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అసెస్డ్ బై హిజ్ హ్యాండ్ రైటింగ్ వలన అతన్ని మనం చదవగలిగాం, అతను తెలుసుకోగలిగాం, అతను అంటే ఏమిటో మనకు అర్థమైంది. అది అసెస్మెంట్ అంటాను. అసెస్మెంట్ అంటే తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడం అంటే ఏంటి, అతను ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం అతని హ్యాండ్ రైటింగ్ వల్ల మనం తెలుసుకోగలం. అది అసెస్డ్ బై ది హ్యాండ్ రైటింగ్. తర్వాత ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకో యూసేజ్ బై అన్నది. హీ విల్ బీ హియర్ బై ది సన్సెట్. ఆ బై అన్నది మనకి టైంని చెప్తోంది. ఆన్ వీ కెన్ యూజ్ ఫర్ ది టైమ్, అట్ వీ కెన్ యూజ్ ఫర్ ది టైమ్, ఇన్ వీ కెన్ యూజ్ ఫర్ ది టైమ్, ఇన్ ద ఈవినింగ్ టైం చెప్పుకున్నాం, రైట్. అండ్ ఆన్ ఏ సండే టైం చెప్పుకున్నాం, డ్యూరింగ్ దిస్ ఇయర్ టైం చెప్పుకున్నాం, at 9 o'clock టైం చెప్పుకున్నాం, at, డ్యూరింగ్, ఆన్, ఇన్. బై కూడా చెప్పుకోవచ్చును, బై 7 o'clock, బై 5 o'clock. అంటే ఏంటి, ఈ బైకి ఆ ఆన్కి తేడా ఏంటొస్తుంది అంటే, ఆన్ సచ్ అండ్ సచ్ టైం చెప్పుకున్నాం కదా, దానికి దీని తేడా ఏంటి అంటే అంత తర్వాత మరి ఉండడు, మరి రాడు, మరి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్ ఈజ్ హీ విల్ బీ హియర్ బై ది సన్సెట్. If the sun is setting down, then it is dark, it has become night, we need not have to expect him, right? You have to pay the fee by Monday. అంటే ఏంటి, ఇప్పటి నుంచి మండే వరకు టైం ఇచ్చారనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1 day, ఇట్ ఈస్ a number of days, a gap, right? By 9 o'clock I usually go to bed. By 9 o'clock I usually go to bed means now it is only 7 o'clock. రైట్. అంటే ఇన్ ఏ 2 more hours గ్యాప్లోనూ నేను పడుకుని పోతాను. దాట్ వే వీఆర్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ది బై. సో హియర్ వన్స్ అగైన్ వీ కెన్ సీ ది టైమ్ ఫ్యాక్టర్ యూజింగ్ ది బై. హౌ హీ విల్ బీ హియర్ బై ది సన్సెట్. సూర్యుడు అస్తమయం టైంకి అతను ఇక్కడ ఉంటాడు. సూర్యుడు అస్తమయం అయ్యేసరికి అతను ఇక్కడ ఉంటాడు అని మనం ఒక మాట చెప్పుకున్నాం. అది టైం ఫ్యాక్టర్ చెప్పినప్పుడు బై యూసేజ్. నా షీ డస్ నాట్ డూ థింగ్స్ బై హ్యావ్స్. ఇక్కడ చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ది హ్యాబిట్ ఆఫ్ షీ. ఆమె ఎప్పుడు కూడా సగం పనులు చేయదు. సగం పనులు చేయడం అనేది ఆమెకి ఇష్టం ఉండదు. యు సీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్, హ్యాబిట్ యూజింగ్ బై. వాట్ ఇస్ ఇట్ వన్? షీ
డస్ నాట్ డూ థింగ్స్ బై హ్యావ్స్. సగం చేసి సగం పెట్టి సగం వదిలేసి అట్లా పని చేయదామే. మనం తిరుపతి వెళ్తే ఇది మనం చక్కగా అనుభవిస్తాం. ఏంటి, అతను మనతో మాట్లాడుతూ సగం ఇలాగ గోకేసి పక్కన పెడతాడు మనని. ఇంకొక అతను పిలిచి సగం అతను సగం ఇక్కడ పెడతాడు. అంటే సగం పనులు చేయడం ఎందుకంటే పూర్తి చేస్తే అతనే చెయ్యాలి. ఇంకోటి దగ్గరికి వెళ్ళలేము మనం, అక్కడే కూర్చోవాలి. చూడండి ఎంత బాధలో చూడండి. ఇంకపోతే మన ఇంటికి వచ్చే మేస్త్రి వాళ్ళు కూడా అలాగే వస్తారు. సగం పని చేసేసి మిగతాది రేపు చేసేస్తాం సార్ అంటాడు. దో ది వర్క్ కెన్ బీ ఫినిష్డ్ విత్ ఇన్ దట్ డే, హీ కీప్స్ దట్ వర్క్ పెండింగ్. అండ్ దట్ క్యారెక్టర్ వీఆర్ సీయింగ్ హియర్, దట్ షీ డజంట్ లైక్ టు బీ పెండింగ్ సంథింగ్, షీ డజంట్ కీప్ సంథింగ్ పెండింగ్. అది చెప్పుకున్నప్పుడు బై హ్యావ్స్ అని చెప్పుకుంటాం. వర్క్ పెండింగ్ ఉంచదు ఆమె అని చెప్పుకున్నప్పుడు హౌ వీఆర్ పుట్టింగ్ ఇట్, బై హ్యావ్స్ అని పెట్టుకున్నాం. అంటే ఇక్కడ టైము కాదు, తర్వాత అని కాదు, ఇంక ఏది కాదు, ద్వారా కూడా కాదు, కుండా కాదు, నీ కాదు, ఏది కాదు పద్ధతిలో మనం ఉపయోగించుకున్నాం ఆ బై అన్నది, బై హ్యావ్స్. రైట్. అండ్ ఇఫ్ యు సీ ది లాస్ట్ వన్, హీ హ్యాజ్ ఎ సన్ బై ది ఫస్ట్ వైఫ్. హీ హ్యాజ్ ఎ సన్ బై ది ఫస్ట్ వైఫ్ అండ్ ఏ డాటర్ బై ది సెకండ్. చూడండి ఈ బై ఎట్లా ఉపయోగించాం అక్కడ. అతనికి మొదటి భార్య ద్వారా కొడుకు, రెండో భార్య ద్వారా కూతురు పుట్టారు. ఆ ద్వారా అని అక్కడికి ఇక్కడ మనం కలిపాం. అంటే ఈ వర్డ్స్ ఉపయోగించుకోవడం అన్నది అది మన చేతుల్లో ఉంది. మనం జాగ్రత్తగా వాటిని నప్పుతూ ఉండాలి, జాగ్రత్తగా వాటిని మూవ్ చేస్తూ ఉండాలి, ట్విస్ట్ చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా దాన్ని తిప్పుతూ ఉండాలి, చక్రం తిప్పినట్టు తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పుతూ ఉన్నప్పుడే ఆ వర్డ్స్ మనకు అలవాటు పడిపోతాయి. ఆ వర్డ్స్ మనకు అలవాటు పడిపోయింది అనుకోండి, అలవాటు పడ్డ వర్డ్స్ మనం చక్కగా హాయిగా చెప్పేసుకుంటాం. అది బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుంది ఆ లాంగ్వేజ్లోను. అది మనకి చేతపడి రావాలి. చేతపడి అంటే అలది కాదు, మన దుష్ట శక్తుల్ని లేపడం ఆ చేతపడి కాదు, ఆ చేసే విధానాన్ని, ఆ విధానం మనకు కావాలి, అది మనకి పట్టుబడాలి. అందుకు ఒక్కొక్క వర్డ్ తీసుకొని దాని తలకి ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చును, ఎన్నిలాగా ఉపయోగించుకోవచ్చును. నేను అబౌట్ సమ్ 500 words sentences we have talked already. About 500 sentences we have talked. By and by we have talked about 500 sentences. You see, again I have used by and by. By and by usage is different again. It is not a single word, it is a phrase. అది ఒక మాట కాదు బై అండ్ బై అన్నది. బై ఇక్కడ బై ఎక్కడ పెట్టి మధ్యన అండ్ పెట్టాం. బై అండ్ బై, వాట్ ఈజ్ యువర్ నేమ్ చూసారా? అదంతా సరే కానీ నీ పేరేంటి అబ్బాయి అని అడగడానికి హౌ వీఆర్ యూజింగ్ ఇట్. బై అండ్ బై, వాట్ ఈజ్ యువర్ నేమ్? బై అండ్ బై, వాట్ ఈస్ ద టైమ్ నా? బై అండ్ బై, డిడ్ యూ ఈట్ యువర్ లంచ్? చూడండి, బై అండ్ బై అని అంటే మిగతావన్నీ పక్కన పెట్టేసాయి నాయన, మిగతావన్నీ పక్కన పెట్టేసాయి, అవన్నీ వదిలేసాయి, నువ్వు తిన్నావా? వెన్ వీ ఆస్క్ దట్ క్వశ్చన్ బై అండ్ బై వీ కెన్ యూజ్, అంటే పక్కన పెట్టేసేయి అనడానికి బై అండ్ బై యూజ్ చేస్తున్నాం. ఆ యూసేజ్ మనకి రావాలి, తెలియాలి. అది ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకోండి, లాంగ్వేజ్ ఫ్లో చక్కగా గోదావరిలా ప్రవహించేస్తుంది. ఎక్కడ నాసిక్ మహారాష్ట్ర, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కాకినాడ, అలా ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో అందరి ఇంట్లోకి వచ్చి మన గొంతులు తడిపి కూడా ఆ గోదావరి వెళుతుంది. అలాగ లాంగ్వేజ్ ఉండాలి. గొంతులు తడపడం అంటే ఏంటి? వినేవాడికి వినసొంపుగా ఉండాలి. మన ఎదురుకుండా ఉండేవాడికి ఆ భాష మనం మాట్లాడినప్పుడు చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే ఒక చిన్న దాహం తీర్చుకున్నట్టు ఉండాలి మనం మాట్లాడుతూ ఉంటేను ఎదురుకుండా వాడికి. అందుకు ఇలాంటి ఈ మాటల్లో ఉండే వాక్యాలు, ఆ వాక్యాల తాలూకా మీనింగ్లు అని మనం అలాగే తెలుసుకున్నాం అనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఫ్లో ఆఫ్ గోదావరి. చక్కగా మాట్లాడుకోవచ్చు, చక్కగా చెప్పేసుకోవచ్చు.